ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అందరికీ నమస్తే. నా పేరు మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక వీడియో అన్నమాట. ఇది కూడా నాకు వేరే వాళ్ళు చెప్పడం జరిగింది. కొంచెం దీని మీద కూడా ఫోకస్ చేసి వీడియో చేయండి మేడం గారండి అని. తప్పకుండా మన ఆధార్ సేవలు ఉంటాయి కదండి, ప్రతి దానికి మనకి ఆధారు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఆధార్ మీద చాలా కంప్లైంట్లు ప్లస్ డబ్బులు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఉచితంగా చేయాల్సిన దాన్ని డబ్బులు తీసుకుంటున్నారు మేడం గారండి అని నాకు ఫోన్ చేశారనమాట. అట్లాగే అది ఏ ఊరు, ఎవరి దగ్గర ఎంతెంత డబ్బులు తీసుకుంటున్నారు అనేది కూడా చెప్పమని చెప్పారు. మరి అది చెప్పొచ్చా చెప్పకూడదా అని నాకైతే తెలియట్లేదు, కానీ చెప్పక తప్పట్లేదు. ఇంకొకళ్ళు అవేర్నెస్ వీడియోలే కదా మన అన్నీ, అందుకని చెప్తున్నాను అనమాట. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి నన్ను తప్పుగా అనుకోవద్దండి, ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సి వస్తుంది. ఉచిత సేవలకు అక్రమ వసూళ్లు కదా, అవేర్నెస్ కల్పించడం కోసం, ఎవరి మీద కోపం కాదు. ఇది ఫేక్ వీడియో అంతకన్నా కాదు, ఓకేనా. ఊరు వచ్చేసి నాగలాపురం అన్నమాట. రైల్వే కోడూరు న్యూస్ అన్నమాట. ప్రతి ఒక్కరికి అత్యవసరమైన గుర్తింపు కార్డు. ఈ కార్డు లేనిదే వ్యక్తులకు ప్రభుత్వ పథకాలు, విద్య, వైద్యం వంటి సేవలు సైతం ఇబ్బంది. అందుకే ఆధార్ పొందాలన్నా, తప్పొప్పులు సరిచేసుకోవాలన్నా ప్రస్తుతం సచివాలయ సిబ్బంది జేబులు నిండుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలు ప్రజలకు అవసరాన్ని ఆసరాగా తీసుకొని నిలువు దోపిడీ చేస్తున్నారు. ఎటువంటి ఆధార్ సేవలకైనా నాగలాపురం 150 రూపాయలు, పిచ్చాటూరులో 200, ఓబులవారిపల్లిలో 150, శ్రీకాళహస్తి సేవలు 100, 150 వసూలు చేస్తున్నారు. కొత్తగా నమోదు కావాల్సిన బాలాధార్ నమోదులు ఉచితంగా చేయాల్సింది ఉంది, కానీ డబ్బులు తీసుకుంటున్నారంట. ఇంకా అదే మన ఫోన్ నెంబర్ జత చేయడానికి సైతం 100, 150 తీసుకుంటున్నారు. మిగిలిన సేవలకు 150 పైనే వసూలు చేస్తున్నారు. మీ సేవలో రద్దయిందండి. అప్పటి నుంచి వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోయినాయి అంట. ఉమ్మడి జిల్లాల్లో గతంలో 74 మీ సేవా కేంద్రాల్లో ఆధార్ సేవలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు దాదాపు రద్దవడంతో సచివాలయాల్లో సేవలు ఉచితంగా అందించాల్సిందున్నా డబ్బులు తీసుకుంటున్నారు. దానికి ఎటువంటి వెనకాడట్లేదు, భయపడట్లేదు. కాబట్టి ధరల పట్టిక సచివాలయంలో ప్రదర్శించాలని కోరుకుంటున్నాము. 6 ఏళ్ల కుమార్తె డయానా ఆధార్ కార్డు నమోదు కోసం 3 సార్లు తిరిగారంట, కానీ వాళ్ళు రిజెక్ట్ చేసి పంపించేశారు. ప్రతిసారి 150 తీసుకున్నారు. అది ఇచ్చినా కానీ ఇంకా రాలేదు అని చెప్పి ఇసుక్కుంటున్నారంట. ఇది వాళ్ళకి చాలా బాధాకరమైన విషయం కలిగింది. ఉచిత సేవలు పేరుకు మాత్రమే మేడం గారండి. సచివాలయంలో బాలాధార్కు డబ్బులు ఇవ్వక తప్పటం లేదు. కాబట్టి మా ఇంటిల్లిపాది ఆధార్ సేవల వివరాలు చరవాణి నమోదు కేంద్రానికి వెళ్తే అక్కడ ఉచితం మాట అటు ఉంచితే కనీస మర్యాద ఇవ్వలేదు. ఇష్టరీతిగా 150, 200 సిబ్బంది తీసుకొని బిల్లులు సైతం ఇవ్వడం లేదు. ఇదన్నమాట వాళ్ళ బాధ అన్నమాట. 5, 7 ఏళ్ల పిల్లలకి 15, 17 ఏళ్ల వారికి ఉచితం. సాధారణ పరిస్థితిలో 7, 14 ఏళ్ళు, 17 ఏళ్ళు పైబడిన వారికి 75 రూపాయలు. బయోమెట్రిక్ అంటే ఫింగర్ ప్రింట్స్ అన్నమాట. కలిపి 125 రూపాయలు తీసుకోవాల్సిందే. డాక్యుమెంట్లు, గుర్తింపు, చిరునామా వగైరా ఏదైనా 75 రూపాయలు. ఇదివరకు మీ సేవలో తీసుకుంటా ఉండేవాళ్ళు, ఇప్పుడైతే తీసుకోవట్లేదు. మీ సేవలో లేదు కాబట్టి సచివాలయాలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఈ రకంగా డబ్బులు తీసుకుంటున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని అవమానపరుస్తున్నారు, మర్యాద కూడా ఇవ్వట్లేదు. కాబట్టి దీన్ని వెలుగులోకి తీసుకురండి అని నాకు చెప్పడం జరిగింది. నేను దీన్ని మీ అందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నాను. ప్రతి సచివాలయంలో ఆ సేవలకు సంబంధించింది కాస్ట్ వేస్తే వాళ్ళకి బాగుంటుంది అనేది మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా తెలియజేసుకుంటున్నాను. అందరినీ అనట్లేదండి, తప్పుగా భావించొద్దు. మరొకసారి చెప్తున్నాను, కొన్ని చోట్ల ఆ ఊర్లో అలాగ జరిగింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మన వీడియోస్ని మిగతా వాళ్ళకి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొక అవేర్నెస్ వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.